ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ ఒక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి రోజా అలాగే శాప్ మాజీ చైర్మన్ అయినటువంటి భైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీరిద్దరూ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ ఇప్పుడు ఒక నివేదికను సిద్ధం చేసి అది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి రోజా అలాగే శాప్ మాజీ చైర్మన్ అయినటువంటి భైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీరిద్దరూ అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇక్కడ రోజా జైలుకి ఆజా అదైతే వినిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అని 5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్న రోజు. రోజా జైలుకి ఎప్పుడు వెళుతుందా అని. ఎందుకు ఇలా అంటున్నారు? ఎందుకు ఒక మహిళని ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా ఆవిడ ఒక మహిళలా ప్రవర్తించింది ఎప్పుడైనా? ఒక మహిళలా సౌమ్యంగా గౌరవంగా ఉందా ఆవిడంటే ఎప్పుడూ లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎగిరెగిరి పడింది, మరి ఇప్పుడు కూడా ఎగిరెగిరి పడుతూనే ఉంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా ఈ రోజున చర్చించుకోవాల్సిన విషయం ఆడదాం ఆంధ్ర. మరి దీని గురించి ఏం చెప్పుకుంటామనంటే, వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు. ఇక్కడ నిధులు విధులు రెండూ దుర్వినియోగం చేశారు. అంటే వీళ్ళకి ఇచ్చిన ఏదైతే ఒక మంత్రిత్వ శాఖ ఉందో దాన్ని ఏ విధంగా మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేయాలి అనేది మర్చిపోయి మాకు ఏ విధంగా ఉపయోగపడిద్దని చెప్పి వీళ్ళు వాళ్ళ ఉపయోగాలను చూసుకున్నారు. అదే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తొస్తుందండి, ఇక్కడ కొన్ని గంటలు కొన్ని ఏదైతే కోట్లు ఇచ్చారు. అరుణాచలం సినిమాలో చూస్తే ఒక గది నిండా డబ్బు పెట్టేసి ఒక ఇన్ని డేస్ అని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజుల్లో ఈ కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు చేయాలి అని ఒక టార్గెట్ ఇస్తారు. అంటే వారసత్వాన్ని ఏదో తీసుకోవటం కోసం. ఈ రోజున కూడా ఈ ఆడదాం ఆంధ్రాలో ఈవిడ కూడా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఖచ్చితంగా 47 రోజుల్లో 125 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి, అంటే కొట్టేయాలి అని అర్థం. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా దీన్ని మనం పక్కదారులు చూపిస్తూ మేము పక్కనేసుకోవాలి. ఇదే చేశారు. ఏంటంటే అది ఫస్ట్ అక్కడ క్రీడాకారులు ఎవరు, వాళ్ళని ఏ విధమైన క్రీడలకు ప్రోత్సహించారు, ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు, వాళ్ళకి గెలిచిన వాళ్ళకి బహుమతుల రూపంలో క్యాష్ ఎంత అందజేశారు, అసలు ఆ వివరాలు ఏంటి అంటే ఎక్కడ ఎవరికి ₹1 ఇచ్చినా పాపాను పోలేదు. దాంట్లో ఉన్నవన్నీ కూడా ఫేక్ అడ్రస్సులు, అది కూడా వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఆధార్లవి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని దాంట్లో ఎంటర్ చేసేసారు. ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు, ఎక్కడి నుంచి ఏ ఊరికి సంబంధం ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. దారిని పోయే వాళ్ళని కూడా తీసుకొచ్చి గేమ్స్లో నుంచోబెట్టిన దాఖలాలు లేకపోలేదు. అంత ఘోరంగా వీళ్ళ పరిస్థితి. ఇంకా భైరెడ్డి సిద్ధార్థరెడ్డి గురించి చెప్పాలంటే అందరూ కూడా ఆయన ఒక కామెడీలే, జగన్మోహన్ రెడ్డి తర్వాత భైరెడ్డి సిద్ధార్థరెడ్డి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అసలు సిసలైన దొంగ నేను కూడా అని చెప్పి నిరూపించుకున్నాడు. మరి అంతే కదండి, పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఆటల పోటీలు పెట్టారు కానీ దోచేసే పోటీల్లో ప్రథమ స్థానం మాత్రం ఒకరిని మించి ఒకరికి ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు డిపార్ట్మెంట్లో. విజిలెన్స్ అధికారులు ఏదైతే ఒక నివేదిక వీళ్ళ గురించి తయారు చేశారో అది సీల్డ్ కవర్లో పెట్టి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వీళ్ళు ఎంత ఘోరాలకు పాల్పడ్డారు మనం చూసాం. గోదావరి సైడ్ కూడా పడవల పోటీలు పెట్టారంట. అది కూడా కాగితం పడవలైనా నిజమైన పడవలు కాదని చెప్పి తేలింది. ఇంకా రోజా గురించి చెప్పుకోవాలంటే ఈవిడ అసలు చేయందంటూ లేదు. ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఈవిడ పర్యటనలే కానీ ఆ శాఖకు చేసింది ఏదీ లేదు, వరగబెట్టింది ఏదీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నంలో గిఫ్ట్గా ఓ ప్యాలెస్ ఇచ్చింది. మరి ఎంత హరిత రిసార్ట్స్, ఎంత గ్రీనరీ అండి. మొత్తం వీళ్ళు గ్రీనరీ మొత్తాన్ని రాక్షసుల్లాగా, వాళ్ళకి మంచి పచ్చదనం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, దాన్ని శుభ్రంగా తుడిచేసేసి ఒక ప్యాలెస్ కట్టించింది. అందుకని ఈవిడ చేతే కొట్టేశారు. అంటే ఈవిడ చేతే రిబ్బన్ కటింగ్ చేయించాడు. గిఫ్ట్గా ఇచ్చింది కదా, ఈవిడే పాలు పొంగిచ్చినట్లుంది. సొంత చెల్లెలేమో బయటికి గెంటేశాడు, కొసరి చెల్లెలకేమో ఇట్లాంటివి అనమాట. వీళ్ళు ఆడుదాం ఆంధ్రాలో నిజంగా ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చి అంటే ఆయన ఫోటో ప్రజలకు కనపడాలని. గతంలో కూడా ఒకసారి మీకు గుర్తుందో లేదో, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి ఇంట్లో నా గురించి చెప్పుకోవాలని చెప్పేసి ఒక మీటింగ్లో చెప్పాడు. అదే అనుకున్నారు. ఈ రోజున ఏమంటున్నారంటే ప్రతి ఇంట్లో నీ ఫోటో ఉండాలి, దాని కింద మీ గురించి కూడా ఉండాలి. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. మరి ఇట్లాంటి గజదొంగ ముందు ముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇట్లాంటి నాయకుడిని ఎన్నుకోవద్దని నిజంగా రాసి పెట్టుకోవాలి అని. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి రోజా గారి విషయానికి వస్తే ఇక్కడ ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆవిడ కొట్టేసిన డబ్బులతో పాటుగా కోడిగుడ్ల దగ్గర నుంచి క్రికెట్ గార్డుల వరకు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు.
అసెంబ్లీలో కూడా దీని గురించి బుచ్చి గారు అయితే బుచ్చి చౌదరి గారు చాలా బాగా చెప్పారు. మరి ఇంత కిరాతకంగా వీళ్ళు ఏ విషయంలో ఆలోచించినా ఎక్కడైనా సరే ప్రతి స్కీమ్లో స్కామ్ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, దాంట్లో ఉన్న నాయకులది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉండి గతంలో ఆయన చేసినవన్నీ కూడా ఎలాంటి అక్రమాలో చూసాం. మరి ఈ రోజున రవినాయుడు గారు కూడా మరి ఏ విధంగా వీళ్ళ గురించి పూర్తి వివరాలు, దాంట్లో ఎట్లాంటి అవకతవకలు చేశారు వీళ్ళు, అవన్నీ కూడా వివరణ ఇవ్వటం జరిగింది. అతను కూడా కంప్లైంట్ చేయటం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకంగా బయటకు వస్తున్నాయి. అంటే ఎక్కడ మంచి చేసింది లేదు వీళ్ళు. ఇప్పుడు చూసామండి ఈ రోజున వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారో ఇప్పుడు తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year కూడా కంప్లీట్ అవ్వకముందే మరి ఏం చేసింది అని అంటే ఏపీఎల్ 8 జట్లను తయారు చేసింది. చక్కగా వాళ్ళు బాగా క్రీడా ప్రావీణ్యం, ఎవరికి ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఎంచుకుంటున్నారు. వాళ్ళ కోసం ఇండోర్ స్టేడియంస్ కానివ్వండి. మీరు చూస్తే చిన్నకాకాణి దగ్గర దాదాపుగా 1 ఎకరం వరకు అతను నారా లోకేష్ గారికి డొనేట్ చేశారు ఆ ప్లేసు. నేను కూడా వెళ్ళాను ఒకసారి అక్కడ చూస్తే. అది భువనేశ్వరి గారు మన ఏదైతే నిజం గెలవాలి ప్రోగ్రాం అప్పుడు ఆ ప్లేస్ అంతా చెప్తున్నారనమాట. అదిగోండి దాంట్లో ఇవేశారు బెంచ్లు, సిమెంట్ బెంచ్లు వేసి వాటి మీద వాళ్ళ పేరు రాసింది. ఇలా లోకేష్ గారికి ఇచ్చారు పిల్లలు ఆడుకోవటానికి, కేవలం క్రికెట్ లాంటి ప్రోగ్రాంలు పెట్టుకోవడానికి కానివ్వండి. అక్కడ స్టేడియం కట్టే ఆలోచన కూడా ఉందని. అంటే ఎక్కడ కూడా అంటే అప్పటికి ఇంకా అధికారంలో రాకముందే క్రీడల పట్ల కానివ్వండి, పిల్లలు ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, ఇతర రాష్ట్రాలకు పంపించి వాళ్ళకున్న గేమ్స్లో వాళ్ళని ఇంట్రెస్ట్గా మనం ముందుకు నడిపించాలి. ఈరోజు ఎన్ని విధాలుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అదంతా ట్రాన్స్పరెంట్గా అంటే మీకు పారదర్శకంగా చూపిస్తున్నారు. ఏం చేశాము, ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఆ పిల్లలకు మనం ఎట్లా ఉపయోగపడుతున్నాము. మరి ఎట్లాంటి నాసిరకం కిట్లు ఇచ్చారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రోజా చేతిలోనే రబ్బర్ బాల్ కొడితే చాలు బ్యాట్ ఇరిగిపోయిన పరిస్థితి. మరి ఎంతోమంది పడిపోయి బొక్కబార్ల పడిపోయి రకరకాలుగా విన్యాసాలు చేసి చూసాం. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ టైం పాస్ కోసం చేసినట్లుంది కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించింది లేదు. వాళ్ళకి క్రీడల పట్ల ఉన్న అవగాహన లేకపోతే వాళ్ళకి మంచి ఏదన్నా ఉన్నా కూడా ఏది వీళ్ళు ముందుకు తీసుకెళ్ళింది లేదు. కోట్ల రూపాయలు దండుకోవటంలో ముందంజలో ఉంది రోజా. మరి 120 కోట్లకు పైగా దండుకున్నట్లుగా దాదాపుగా 119 నుంచి 125 కోట్ల రూపాయలు 47 రోజులలో. ఇంకా ఇంతకు మించి ఇంకేం చరిత్ర కావాలండి, ఇంకెక్కడ హిస్టరీలోనే లేదంటారు. కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కూడా అధికంగా ఖర్చు పెట్టినట్లుగా, ఆ ఖర్చు పెట్టిన దాంట్లో కూడా దోచుకున్నట్లుగా. ఇప్పుడు వీడియోల కంట, ఫోటోల కంట, మరి ఎవరైనా వస్తే షెల్టర్ అంట. అక్కడ ఏం ఏర్పాట్లు చేశారో ఎవరికి తెలియదు. మనం విన్నాం తాడేపల్లి ప్యాలెస్ లో కర్రీ పఫ్లా ఎగ్ పఫ్లకి టీలకి ఏదో సమోసాలకి ఏదో అయిందని. అలాగే ఈవిడ కూడా దీంట్లో ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ ఇష్టానుసారంగా 10 లక్షలు అయితే 20 లక్షలు అని రాసింది దాఖలాలు. అంటే ఇవన్నీ నివేదికలో వచ్చిన విషయాలు ఎవరో వెళ్ళి చూడలేదు. కానీ ఈ రోజు దాని మీద ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు మనకేమొస్తుందంటే ఇదిగో ఈ విధంగా వీళ్ళు దాన్ని పక్కదారి పట్టించారు, నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. అవన్నీ ఎక్కడికి వెళ్ళి ఈరోజు రోజా జైలుకు ఆజా అంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.